మిత్రులు లావణ్య గారు, ఎంపీపీ సున్నం లలిత గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. మిత్రులారా, 10 ఏళ్ళు అధికారానికి దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎక్కడ అధికారం దూరమవుతుందో అనేటువంటి ఆలోచనతోని ఆ రోజు ఎన్నికల సమయంలో అర్రాస్ పాట పాడినట్టు హామీల పాట పాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తా ఉంది. 18 నెలల తర్వాత నిన్న మొన్న ఒక 8,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులందరూ సంబరాలు చేసుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. అధికారికంగా రైతు వేదికల దగ్గర ప్రభుత్వం సంబరాలు నిర్వహించింది. అసలు దేనికోసం సంబరాలు నిర్వహిస్తున్నారు? ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు సంబరాలా, లేకపోతే నాట్లకు మధ్య వచ్చినటువంటి రైతు బంధును కాస్త ఓట్లకు మధ్యలో వచ్చేటట్టు చేసినందుకు సంబరాలా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు 2 సార్లు రైతు బంధును ఎగ్గొట్టినందుకు సంబరాలా, లేదా ఎకరానికి 15,000 రూపాయలని చెప్పి కేవలం నిన్న మొన్న ఎకరానికి 12,000 రూపాయలు వేస్తున్నందుకు సంబరాలా, ప్రీమియం చెల్లించక రైతు బీమాను ఆపినందుకు సంబరాలా, పంటల బీమాను వర్తింపజేస్తామని చెప్పి రైతులను మోసం చేసినందుకు సంబరాలా, లేదా ఈరోజు బోనస్ చెల్లిస్తామని చెప్పి బోనస్ను కాస్త బోగస్ చేసి రైతులకు డోకా ఇచ్చినందుకు సంబరాలా? దేనికోసం సంబరాలు చేస్తున్నారు ఒక్కసారి ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. పాపం మొత్తం రాష్ట్రమంతా హడావిడి చేసి రైతు సంబరాలు చేస్తున్నామని చెప్పి రైతు వేదికల దగ్గర స్క్రీన్లు పెట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కనీసం ఒక్కొక్క వేదిక దగ్గర 5-10 మంది రైతులు కూడా రాలే. కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సంబరాలు చేసుకున్నారు, రైతులు ఎవరు సంబరాలు చేసుకోలే. సహజంగా ప్రతి నాటుకు ముందు రైతు బంధు వేస్తే రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్లలోనే సంబరాలు చేసుకుంటారు. ఆ రోజు రైతు బంధును కేసీఆర్ గారు ప్రారంభించి 11 విడతలుగా 80,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా రైతులకు వారు నేరుగా వాళ్ళ అకౌంట్లలో అందిస్తే రైతులు అద్భుతంగా ప్రతి ఊర్లో బొడ్రాయి పెట్టుకున్నారు. ఒక్కో ఇంటికి 20 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగ చేసుకున్నారు. ఎంతో ఘనంగా దసరా, దీపావళి, బోనాలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రైతులు ఈరోజు పండుగ వస్తే కూడా ఒక 1,000-2,000 ఖర్చు పెట్టాలంటే కూడా ఆలోచించాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇది